చెప్పండి ఎలక్షన్స్ కదా ఈసారి ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉంటుంది అని అనకూడదండి. 175 అంటున్నారు. అలాగే ఉంటుంది, అలానే వస్తుందంటారు. అలానే వస్తుంది. ఎలా చెప్తున్నారు మేడం? అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ, ఇచ్చిన ఇళ్ల స్థలాలు కానీ, అంతకుముందు వాళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మా అన్న వచ్చి అందరికీ సమన్వయం న్యాయం చేశారు. బీసీలకి, ఓసీలకి అందరికీ న్యాయం జరిగింది. మరి బీసీలకు అన్యాయం చేశారు జగన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా మేడం. అంటే చెప్పుకునే వాళ్ళు 1,00,000 చెప్పుకుంటారండి. అవన్నీ మనం ఏంటి మేడం? అసలు నిజమే ఏంటి? ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రజల్లోకి వెళ్తారు కదా, వాళ్ళే చెప్తారు కదా. యూట్యూబ్లో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు, జగనన్నతోనే. ఏ రోజు కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఏ రోజైనా పెన్షన్స్ ఇచ్చారా? ఎవరికన్నా పెన్షన్స్ వచ్చినాయా? స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడితే వాళ్ళు ఆ టైం దాకా చూసి ఇవాళ డబ్బులు రాలేదమ్మా రేపు రండి అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున తెల్లవారుజామున వచ్చి తలుపు కొట్టల్లా పెన్షన్స్ ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అది పరిస్థితి. అభివృద్ధి ఉందా మేడం? మరి అభివృద్ధి ఉందా అంటే అది చూసే వాళ్ళకి అర్థమైపోద్ది అభివృద్ధి ఉందా లేదా అని. ఒకటమ్మా, ఇప్పుడు 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనాతో అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు, 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని అభివృద్ధి ఈయన చేశాడు. అభివృద్ధి పేదవాళ్ళకి న్యాయంగా ఉన్నారు. ఉన్నవాడు మెట్లు ఎక్కుతున్నాడు, బిల్డింగులు కట్టుకుంటున్నాడు. లేనివాడు అలాగే ఉండిపోతున్నాడు. కానీ లేనివాడని పైకి తీసుకొస్తున్నాడు. ఉన్నవాడు కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాడు. లేనివాడు పైకి ఎలా వస్తాడు? అలాగే ఉండాలి. లేనివాడు పైకి రాకూడదు. లేనివాడు అలాగే ఉండాలి, అణిగిమణిగి ఉండాలని కోరుకున్నారు. కానీ జగనన్న అలా అనుకోవట్లా. అందరూ సమంగా ఉండాలి అనుకుంటున్నారు. ఉన్నవాడేమో కోట్లు సంపాదించాలా, లేనివాడు సంపాదించకూడదా? లేనివాడు కడుపు నిండా తినకూడదా? ఒంటి నిండా బట్టలు కట్టుకోకూడదా? సంతోషంగా ఉండకూడదా? చెప్పండి. లేనివాడు కూడా సంతోషంగానే ఉండాలి. 10 మందికి అన్నం పెట్టిన వాడే మంచివాడు. ఎంతసేపటికి నీ స్వార్థం నువ్వు చూసుకొని నువ్వు కోట్లు గణిస్తే సరిపోద్దా? ఛాన్స్ ఇవ్వండి, నేను పేదవాళ్ళని తనిఖీలు చేస్తానని చెప్పేసి అంటున్నారు. మరి ప్రజలు ఏమన్నా నమ్మే ఛాన్స్ ఉందంటారు? ఇన్నాళ్ళ నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి? ఇన్నాళ్ళ నుంచి చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? నేను ఎక్కువ ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితులు ఏం మాట్లాడినా కానీ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అని అదని ఇదని అంటున్నారు. పైన భగవంతుడికి వదిలేద్దాము. డబ్బు ఇప్పుడు పథకాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ మనస్సాక్షికి వదిలేద్దాము. వాళ్ళు గనక కంపల్సరీ జగనన్ననే గెలిపిస్తారు అనే నమ్మకంతో మేము ఉన్నాం. నేను ఆయన గురించి నేనేం మాట్లాడినండి. జగన్ గారు రావాలి, జగన్ గారే ఉండాలి, జగన్ గారే చెయ్యాలి. పేదవాళ్ళకి అండ జగనన్న, అంతే.